హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనం నిఫ్టీ వ్యూ ఏంటో చూద్దాం. అదేవిధంగా పుల్ బ్యాక్ అంటే ఏంటి, కరెక్షన్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి, అవి ఒకటి చూద్దాం. నెక్స్ట్, ఒకే రోజులో క్యాపిటల్ని 100% చేయొచ్చా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 తీసుకుంటే లేదా ఒక ₹1,00,000 తీసుకుంటే, సో అదే రోజు ఈ లక్షని ఇంకొక 1,00,000 మొత్తం 2 lakhs చేయగలుగుతామా? సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా న్యూస్ పేపర్స్ మీరు చదవటం అలవాటు ఉంటే April 4th, 2025 నిన్న మొన్న డౌ జోన్స్ అమెరికా ఇండెక్స్ ఇవి డౌ జోన్స్ అండ్ నాస్డాక్ బాగా పడిపోవటం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే 2022 తర్వాత 2022 సంవత్సరం తర్వాత ఇంతగా మార్కెట్ పడిపోవటం అన్నది నాస్డాక్ ఇప్పుడే జరుగుతుంది. సో మార్కెట్ టాప్ నుంచి 20% పడిపోవటం జరిగింది. సో ఎప్పుడైతే మార్కెట్ టాప్ నుంచి 20% పడిపోతుందో దానిని ఎంట్రీ టు బేర్ మార్కెట్ అని పిలవటం జరుగుతుంది. ఏ బేర్ మార్కెట్ ఈజ్ వైడ్లీ డిఫైన్డ్ యాజ్ ఏ డిక్లైన్ ఆఫ్ అట్లీస్ట్ 20% ఆఫ్ ఫ్రమ్ రీసెంట్ హైస్. రీసెంట్ హై నుంచి 20% పడితే దాన్ని బేర్ మార్కెట్ అని పిలుస్తాం. ఒకసారి బేర్ మార్కెట్లోకి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రేంజ్ని చేరుకోవటానికి ఇక్కడ ఇస్తున్నాడు 111 ట్రేడింగ్ డేస్ మినిమం అప్పట్లో పట్టింది. అప్పట్లో అంటే 1973లో. మళ్ళీ ఇప్పుడు బేర్ మార్కెట్లోకి ఇది ఎంట్రీ అయింది. సో ఎప్పటికి రికవర్ అవుతుందో చూడాలి. సో 111 ట్రేడింగ్ డేస్ అంటే రఫ్లీ 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. సో కొద్ది పైకి వెళ్తుంది, అక్కడ ఉంటుంది, కొద్ది పైకి వెళ్తుంది, అక్కడ ఉంటుంది, పైకి వెళ్తుంది, అక్కడ ఉంటుంది. సో రీసెంట్ హైస్ మళ్ళీ అది అందుకోవాలంటే ఇంత టైం పడుతుందని ఇక్కడ తెలుస్తుంది. సో ఏదన్నా స్టాకు ఇప్పుడు టాప్లోకి వెళ్ళి ఒక 5% పడితే దాన్ని పుల్ బ్యాక్ అంటారు. 10% పడిపోతే కరెక్షన్ తీసుకుంది అని పిలుస్తారు. 20% టాప్ నుంచి పడిపోతే బేర్ మార్కెట్లోకి ఎంట్రీ అయిందని పిలుస్తారు. టాప్ నుంచి 35% మార్కెట్ పడిపోతే మార్కెట్ క్రాష్ అయిందని పిలుస్తాము. ఈ టెర్మినాలజీ. మార్కెట్ టాప్ నుంచి 50% పోతే, అంటే ఇప్పుడు 24,000 దగ్గర ఉంది టాప్లో మార్కెట్, ఇప్పుడు దాన్ని 12,000కి చేరుకుందనుకోండి. సో మార్కెట్ రిసెషన్లోకి వెళ్ళిందని చెప్తాం. సో ఈ పర్సంటేజ్ లెక్కేయటం వస్తుంది కదా మీకు. సో జనరల్గా 5% పడితే పుల్ బ్యాక్, 10% అయితే కరెక్షన్, 20% అయితే బేర్ మార్కెట్, 35% అయితే మార్కెట్ క్రాష్, 50% అయితే రిసెషన్. డౌ జోన్స్ చూస్తే అమెరికాది ఇది టాప్ 45. సో అక్కడి నుంచి అది 38,000కి చేరుకోవటం జరిగింది. సో అరౌండ్ 15%కి రావటం జరిగింది. అంటే స్టిల్ డౌ జోన్స్ కరెక్షన్లోనే ఉంది, ఇంకా బేర్ మార్కెట్లోకి రాలేదు. అదే నాస్డాక్ చూస్తే, సో నాస్డాక్లో అన్ని టెక్నికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి యాపిల్ కంపెనీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెస్లా కానీ, ఇట్లాంటి టెక్ కంపెనీస్ ఉన్నవన్నిటినీ నాస్డాక్లో ఉంచుతారు. సో నాస్డాక్ రీసెంట్ హై 20 నుంచి అది పడుతూ 15,000కి వచ్చింది. 22% మార్కెట్ రీసెంట్ హైస్ నుంచి పడిపోవటం జరిగింది. సో 22% పడిందంటే దీని అర్థం ఏంటి? సో బేర్ మార్కెట్లోకి ఎంట్రీ అయిందని అర్థము. సో వీళ్ళు అదే డెఫినేషన్ ఇస్తున్నారు. ఏ బేర్ మార్కెట్ ఈజ్ వైడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎ డిక్లైన్ ఆఫ్ అట్లీస్ట్ 20%. సో మార్కెట్ బేర్లోకి ఎంట్రీ అయింది నాస్డాక్. సో ఇక్కడ నుంచి రికవరీ అవుతూ అది మళ్ళీ పైకి పోవాలి. నేను కొన్ని రోజుల ముందు మీకు ఒక క్లాస్ చేయటం జరిగింది, లెసన్స్ ఫ్రమ్ వారన్ బఫెట్. సరైన సమయంలో డబ్బులు పెట్టి సరైన సమయంలో కొద్దిగా ప్రాఫిట్ రాగానే దాని డబ్బులన్నిటినీ మళ్ళీ క్యాష్ చేసుకొని మళ్ళీ మనకు ఎప్పుడైతే మార్కెట్ అందుబాటులో ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పెరుగుతుంది అనేది వారన్ బఫెట్ నుంచి లెసన్. సో ఇది నేను 2 weeks బిఫోర్ మీ క్లాస్ ఇచ్చాను, అది చూడొచ్చు మీరు. సో అంతకుముందు ఇక్కడ ఉన్నది అది 2 weeks బిఫోర్ మనం చూస్తే. సో ఇక్కడున్నప్పుడే వారన్ బఫెట్ గారు ఆలోచించేసేసి డబ్బులన్నీ కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు 15,000 దగ్గరకు వచ్చింది అది. సో ఇప్పుడు వారన్ బఫెట్ ఇంకొద్దిగా ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి కదా,
చూసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఇక్కడే ఆయన 10,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 25 సంవత్సరాల తర్వాత చూద్దామంటే ఆయన 10,000 కాస్త ఇప్పుడు 8,000 అయ్యి ఉండేది. అదే ఆయన తెలివిగలవాడు కాబట్టి ఈ 10,000 విత్డ్రా చేసేసేసి ఇప్పుడు మార్కెట్ 6,000 దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడు. సో దీనివలన ఆయనకి 4,000 రూపాయలు, ఉదాహరణకి చెప్తున్నా, 4,000 రూపాయలు లాభం రావటం జరిగింది. సో ఇదే లెసన్ అండి మనకు. సో మార్కెట్లో మనం ఎంట్రీ కాగానే కొద్దిగా మనకు ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ అవకాశం రాగానే ఎంట్రీ అవుతూ రావాలి. ఆ విధంగానే ఇక్కడ మనము డబ్బు సంపాదించడం జరుగుతుంది. అంతేగాని ఒకసారి అందులో డబ్బు పెట్టేసి ఇక మర్చిపోదాం, మనం 10 ఏళ్ల తర్వాత చూద్దామంటే 10 ఏళ్ళకి పెరుగుతుంది. 10 ఏళ్ళకి 100 రూపాయలు పెరిగిన దానికి ఇదే 10 సంవత్సరాల్లో 1000 రూపాయలకి చేరుకున్న దానికి తేడా ఉంటుంది. అదే వారన్ బఫెట్. సో ఇక్కడ నాస్డాక్ మనకు కనిపించింది. అవన్నీ బాగున్నాయి. మరి మన మార్కెట్ పరిస్థితి ఏంటి? మన మార్కెట్ రీసెంట్ హై 26,277కి వెళ్ళింది. అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు 16%కి 21,000కి కూడా మనం చేరుకున్నాము. 16% పడిపోవటం జరిగింది టాప్ నుంచి నిఫ్టీ. సో నిఫ్టీ కరెక్షన్లోనే ఉంది. ఒకవేళ మనం బేర్ మార్కెట్లోకి ఎంట్రీ కావాలంటే 20,000 మార్క్ని టచ్ చేయాలి. అది కూడా రెడీగా చేసి ఉంచాను మీకు. సో మార్కెట్ 21 లో చెక్ చేయటం జరిగింది. ఇంకా అక్కడి నుంచి పడిపోతూ 20 వస్తే సో మార్కెట్ హై నుంచి అది 20% పడిపోయినట్టు, బేర్ మార్కెట్లోకి ఎంట్రీ అయినట్టు. గతంలో నేను మీకు ఒక వీడియో తీయటం జరిగింది. సో నిఫ్టీ ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చి 19,000 దగ్గర ఉన్నది. సో మనం బేర్ మార్కెట్కి వస్తామా రామన్నది ఇప్పుడే చెప్పలేము. సో మనం లెవెల్ టు లెవెల్ ప్లే చేస్తాము. లెవెల్ టు లెవెల్, ఈ లెవెల్ నుంచి ఇది, ఈ లెవెల్ నుంచి ఇది, ఈ లెవెల్ నుంచి ఇది, కిందకి వెళ్తే ఇది. సో బఫెట్ లాగా మనము ₹1 సంపాదించుకోవాలి తప్పితే అక్కడే కూర్చొని నిద్రపోవద్దు. సో ఇది బేసిక్ ఫండా ఇక్కడ మీకు అర్థమైంది. బుల్ అంటే, ఈ బేర్ అంటే ఏ విధంగా అది ఎట్లా ప్రయాణం చేస్తుంది అని. సో ఇప్పుడు మనం నిఫ్టీ దగ్గరకు వద్దాం మనం. సో ఇది నిఫ్టీ వ్యూ. మీకు ఇబ్బంది లేకుండా నేను ముందుగానే మీ టైం వేస్ట్ కాకుండా ఇవన్నీ రెడీ చేసి ఉంచాను. సో నిఫ్టీ ఇక్కడ కనిపిస్తుంది కదా, 22,900 దగ్గర ఎంట్రీ అవ్వటం జరిగింది. ఇది క్లోజ్ అవ్వటం జరిగింది. డౌన్లోకి వెళ్తే ఇవి లెవెల్స్ అండి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా లెవెల్స్ వెళ్తాయి. నేను ఏ విధంగా మీకు లైన్స్ గీయాలో చూపించాను. సో ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ గీసాం. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ గీసాం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాం. సో మార్కెట్ డౌన్లోకి వెళ్తున్నప్పుడు ఈ రూట్లోకి వెళ్తుంది. అదే మార్కెట్ అప్లోకి వెళ్తే సో ఈ రూట్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో అప్ అండ్ డౌన్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇవి లెవెల్స్ ఏ విధంగా వెళ్తుంది అన్నది. సో మనకు దాంతో పెద్ద పని ఉండదు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసమని ఇవ్వటం జరిగింది. వీటితో ఇప్పుడు అవగాహన ఉండదు, కానీ మీరు ఎప్పుడైతే ఆప్షన్లోకి ఎంట్రీ ఇస్తారో అప్పుడు ఈ లైన్సే మనకు వేలు లక్షలు అంత డబ్బుల్ని తీసుకొని వస్తాయి. సో ఇలా అంటే మీకు కాస్త చార్ట్ నీట్గా కనిపిస్తుంది. సో ఈ లైన్స్ మామూలు లైన్స్ కాదండి. ఇక్కడ ఈ మధ్యలోనే కొన్ని వేల లక్షల రూపాయలు చేతులు మారుతూ వస్తూ ఉంటాయి మనకు. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఓకే, మనకు ఈ లైన్స్ నేను క్లియర్ చేస్తాను ఈజీగా ఉండటం కోసం. సో ఇది క్లియర్ చేశాను. క్లియర్ చేశాక ఈ కలర్లోను చూసారా, ఇది 8 EMI. 8 EMI. ఈ రెడ్లో ఉన్నది 20 EMI. 20. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది 50. బ్లూ కలర్లో ఉన్నది 200. గ్రీన్ కలర్లో ఉన్నది 100. ఇవి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అంటారు.
సో ఇప్పుడు 80 అన్నది కిందకి చూపిస్తున్నది కాబట్టి మార్కెట్ డౌన్లోకే అవకాశం ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ కూడా కొద్దిగా వీక్గానే చూపిస్తున్నది. ఇంతవరకు ఫస్ట్ పాయింట్ మనకు క్లియర్ అయింది. ఎప్పుడైతే ఈ 80 EMI 20 EMI 50 EMI 100 EMI 200 EMI వీటన్నిటి పైకి వెళ్తుందో అప్పుడు ట్రెండ్ రివర్స్ అయి బుల్లిష్లోకి వెళ్ళిందని చెప్పచ్చు. ఉదాహరణకి మనము బ్యాక్ టెస్ట్ చూసుకుంటే, బ్యాక్ టెస్ట్ అంటే ఏం లేదు, వెనక్కి వెళ్ళి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది అని చూడటం. చూడండి, మీకే కనిపిస్తుంది నీట్గా. ఇది పైది 80 EMI, ఇది 20, ఇది 50 బ్లాక్ది, ఇది గ్రీన్ది 100, ఇది 200. వీటన్నిటి మీద 80 EMI లైన్ ఉండాలి. 80 EMI లైన్ ఉండాలి. ఈ 80 EMI పైన క్యాండిల్ ఉన్నంతసేపు మీకు బుల్ రన్ ప్రారంభమవుతుంది, బుల్ రన్ కంటిన్యూ అవుతుంది. ఇదిగో మొత్తం బుల్ రన్ని. ఒకవేళ టెస్టింగ్కి వచ్చినా టెస్ట్ చేసుకొని మళ్ళీ అది బుల్ రన్ వైపే వెళ్తుంది. ఇక మొత్తం బుల్ రన్కి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది మీకు అది? 22,000 దగ్గర నుంచి 22,000 దగ్గర తీసుకుంటే మనము 22 కనిపిస్తున్నది ఇక్కడ మీకు. 22 నుంచి 26 వరకు మీకు బుల్ రన్ రావటం జరిగింది. దాదాపు 4,000 పాయింట్లు రన్ ఇచ్చింది అది. సో దాని తర్వాత ఎప్పుడైతే 80 EMI డౌన్ ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ వస్తుందో చూడండి, 80 EMI కట్ కాగానే ఇక అక్కడి నుంచి మీకు అన్నీ కూడా నెగిటివ్ ఫామ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 20ని కట్ చేసింది నెగిటివ్, తర్వాత 50ని కట్ చేసి కన్సాలిడేట్ అయిపోయి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు దీన్ని. డిస్ట్రిబ్యూషన్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ 100 దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ 200 దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయ్యి కొద్దిగా రివర్స్ తీసుకుంది. మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇది కిందకి రావటం జరిగింది. సో ప్రస్తుతానికి మళ్ళీ దీని ప్రయాణము కిందకి సాగటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లని అప్పుడే కిందకి వెళ్తుందని కాదు, మన ప్లాన్ అంతా కూడా ఈ లెవెల్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ లెవెల్ తర్వాత కిందకి వెళ్తే ఇగో నెక్స్ట్ లెవెలు నేను 22,800 స్ట్రాంగ్ సపోర్ట్గా చూసుకుంటాము. 22,800 ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. ఒకవేళ పైకి వెళ్తే 23,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇది దాటితే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి మళ్ళీ 23,700 ఇది దాటితే మళ్ళీ రాకెట్ లాగా ముందుకెళ్తుంది. సో డౌన్ వైపు వెళ్తే ఇటు సైడు, అప్ సైడ్ వెళ్తే అది. ఇంతవరకు బాగానే ఉంది మనకు. సో దీని తర్వాత ఆప్షన్ చైన్ ఒక 2 నిమిషాలు చూసేద్దాం. సో ఆప్షన్ చైన్ చూస్తే మీకు ఈ గీత ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నది? ఇటు సైడ్ అన్నీ కూడా పుట్ రైటింగ్ అంటారు. పుట్ సెల్ చేశారు, కాల్ సెల్ చేశారు. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నది పెద్ద గీత? మన వాడుక భాషలో 23,000 దగ్గర కనిపిస్తుంది. 21 కోట్ల కాంట్రాక్ట్స్ ఇక్కడ కాల్ రైటింగ్ జరిగింది. ఇక్కడ 23 కోట్ల కాల్ రైటింగ్ జరిగింది. సో 23,000 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. ఇప్పుడు 22,900 దగ్గర ఉన్నాం మనము. అది దాటితే కింద నెక్స్ట్ 23,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది ఫేస్ చేస్తుంది. ఒకవేళ కిందకి వెళ్తే మార్కెట్ ఇగో ఇక్కడ చూడు, పుట్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు? 17 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. 22,800 జస్ట్ కాల్ రైటర్స్ 2 crores మాత్రమే ఉన్నారు. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,000,
స్ట్రాంగ్ సపోర్టు 22,800. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23కి పైన ఇంకేమన్నా అవకాశం ఉందా ఒక్కసారి చూద్దాం. 23,200 దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, 15 కోట్లు. దాని తర్వాత 23,300 దగ్గర ఎక్కువ ఉన్నారు. ఇక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చూస్తే 23,500. ఇక్కడ 12 కోట్లు ఉన్నారు, జస్ట్ ఇక్కడ 35 లక్షలే ఉన్నారు. సో ఇది ఇక్కడ మనము ఆప్షన్ చైన్ చూసే విధానం. ఇక పుట్ రేటు కాల్ రేట్స్ ఏ విధంగా మార్పులు వచ్చినాయి అనేది చూస్తే, ఇక నిఫ్టీ April 9th మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు నిఫ్టీ ఈరోజు 5వ తారీఖు, ఇది 9th April కాంట్రాక్టు 2025 పుట్టు 23,200 పుట్టు, దాన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు 345 పాయింట్లు పడింది కాబట్టి నీకు 22కి వచ్చింది. పడక ముందు అది ఎక్కడుంది? 23,200 దగ్గర ఉంది. సో 23,200 దగ్గర నేను పుట్టేశాను, ఒక పుట్టు. సో అప్పుడు పుట్టు ఎంత ఉన్నది నా ధర అంటే, ఇది మీకు 5 minutes క్యాండిల్ ఇక్కడ కనిపిస్తున్నది. సో 5 minutes క్యాండిల్లో ఈ విధంగా కర్సర్ తీసుకొని వస్తే నీకు ఇక్కడ బాటంలో టైం ఫ్రేమ్ కనిపిస్తుంది. ఈ 4 అనే దగ్గర టైం ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి. April 4, 2025 9:15 దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో కనిపిస్తుంది. నేను మార్క్ చేస్తున్నా చూడు, ఈ ఏరియాలో కనిపిస్తుంది. కనిపించింది కదండి. అప్పుడు ఎంత ఉంది రేటు ఇక్కడ చూసుకుంటాం మనం. ఇది రేటు. అప్పుడు 161 రూపాయి ఉంది. సో 161 నుంచి అది 369 దగ్గరికి వెళ్ళింది. సో 169ని సరే 170 అనుకో రౌండ్గా. 170 కొన్నావు, ఇంకొక 170 వస్తే నీకు 340 అవుతుంది. సింపుల్ లెక్క. టాప్ ఎంత వెళ్ళింది? 369కి వెళ్ళింది. నువ్వు 340 దగ్గరే అమ్ముకున్నావు, అది ఇంకా 369కి కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఈ ఏరియాలో మనం 1 lakh కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఈ రేట్కి వచ్చేసరికల్లా అది 1 lakh కాస్త 2 lakh అవుతుంది. అదే నువ్వు 10 లక్షలు పెడితే నీకు అదే రోజు 10 లక్షలు వస్తుంది. మనం రోజుకి 100 సంపాదించామా, 100% లేదా 200% సంపాదించామా, అంతా కూడా మనము రాను నేర్చుకుంటూ వస్తాం. బట్ అట్లీస్ట్ ఒక 5% అయినా మన క్యాపిటల్లో తీసుకొని వచ్చుకుంటే మనకు డైలీ 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. 20 ట్రేడింగ్ డేస్లో 100% అవుతుంది క్యాపిటల్. సో డైలీ 5% నుంచి 10% ఆప్షన్స్లో తీసుకురావచ్చు. బట్ కానీ ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ స్టడీ ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. నేను దానికి ఏ విధంగా చేయాలో అది కూడా చెప్తున్నాను. సిపిఆర్ ఉన్నది, సిపిఆర్ పైన మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. నేను క్లాస్లో చెప్పాను. సో మన క్లాసెస్ ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మన వెబ్సైట్, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మీకు క్లాసెస్ వస్తాయి, క్లాసెస్ చూడండి. క్లాసెస్ చూసిన తర్వాత కండిషన్ ఏంటి? సిపిఆర్ పైన ఉండాలి, ఈఎంఐస్ పైన ఉండాలి, క్యాండిల్ 8 EMI పైన ఫామ్ అవ్వాలి. నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను 160 దగ్గర. ఇది 5 minutes క్యాండిల్ కనిపిస్తుంది ఇక్కడ. దాని తర్వాత అది 224 దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత అది
ఇక్కడ రేట్ ఎంత ఉందో చూస్తే తెలిసిపోద్ది మీకు. 260 దగ్గరికి వెళ్ళింది. 160 దగ్గర నుంచి 260 దగ్గరికి వెళ్ళింది మనకు. 260 160 దగ్గర కొంటే 260 దగ్గరికి వచ్చాం మనం. సో 160లో 10% అంటే 16 రూపీస్, 16 రూపాయలు అంతే కదండి. మనం 160 నుంచి 260 అంటే 100 రూపీస్ వెళ్ళాం మనం. 100 రూపీస్ మనకు లాభం వచ్చింది. సో 16 రూపాయలు 10% అంటే 100 రూపాయలు ఎంత అవుతుంది? కనీసము 50% అవుతుంది. నాకు ఈ 50 కూడా వద్దు, ఒక్క 10 చాలు. సో 160 దగ్గర నువ్వు కొని 176 దగ్గర అమ్మేస్తే 10% వస్తుంది. నాకు వద్దు 10 వద్దు, 5 కావాలి. సో 160 దగ్గర కొని 5% అంటే 160లో ఎంతండి? ఈ లాస్ట్ రెండు డిజిట్స్ని పర్సంటేజ్ అంటాం. లెక్కలు చేస్తే దీన్ని 100తో డివైడ్ చేస్తే మీకు 16 వస్తుంది. సో 16లో కూడా సగం ఎంత అంటే 8, అంతే కదా. సో 160 రూపాయల దగ్గర కొని 168 రూపాయల దగ్గర అమ్మితే నీ క్యాపిటల్ 5% వస్తుంది. ఒక్క క్యాండిల్ని పట్టుకున్నా నీకు ఆ డబ్బంతా కూడా వచ్చేస్తుంది. అది ఇక్కడ ఆప్షన్. సో అందుకే ఈ ట్రెండ్ లైన్స్ గీయటం అన్నది మనకు రావాలి. ఇక్కడికి వచ్చాను. సో ఇది. సో మళ్ళీ ఒకసారి అది కిందకి వెళ్ళి రీటెస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ లైన్ ఇక్కడికి వస్తాము. సో ఈ లైన్లోనే నీ డబ్బంతా కూడా ఉంటుంది. సో ఈ విధమైన అప్రోచ్ మనకు రావాలి. క్లియర్? వస్తుంది, అది మీకు ఎవరికైనా వస్తుందండి. జస్ట్ ప్రాక్టీస్. కొన్ని రోజులు ఓపికగా ప్రాక్టీస్ చేయండి. మీ జీవితాంతం ఎంత సంపాదిస్తారో, జీవితాంతం కూడా ఇంత సంపాదించలేరు. జీవితం మొత్తం ఉద్యోగం చేసినా ఇంకేం చేసినా జీవితం మొత్తం కూడా ఈ స్టాక్ మార్కెట్లో సంపాదించే దాంట్లో 10% ఉండదు. ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు ఒక్కసారి ఎర్న్ చేయటం మొదలు పెడితే అది దీని పవర్. అదేవిధంగా జీరోకి కూడా వెళ్తాం. ఎప్పుడు అసలేమీ ఈ క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఏముండవు, ఏం తెలవదు. ఎంట్రీ అయిపోతాడు. ఇక్కడ ఎంట్రీ అవుతాడు, ఇక్కడ 300 దగ్గర ఎంట్రీ అవుతాడు. అబ్బా స్టాక్స్ బాగా పెరిగింది, బాగా పడిపోతుందంట అని. అది కాస్త ఇక్కడికి పోతుంది, 229 దగ్గరికి వెళ్తుంది. పోయింది డబ్బు. సో ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అవన్నీ ఒక రూల్స్ పెట్టుకొని దానికి అనుగుణంగా చేస్తే తప్పనిసరిగా ఇక్కడ డబ్బు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 80MI దాటి కిందకి రాలే. ఆ కిందకి రానంతసేపు నువ్వు రైడ్ చేయొచ్చు. సో అది 329 వరకు కూడా వెళ్ళింది. నువ్వు 80MI దాటితే ఎగ్జిట్ అయిపోతాం. సో అది నేను మీకు తర్వాత నేర్పిస్తాను. 3rd జూలై నుంచి కొన్ని రోజుల పాటు మనము ఈ ఆప్షన్స్ని చేస్తాం. అప్పటి వరకు స్టాక్స్లో ఈ రూల్స్ని ఫాలో అవుతూ చేయండి. నేను క్లాస్లో ఏవైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ ఫాలో అవ్వండి. సో ఇవి చూడటానికి ఈజీగా ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా పర్ఫెక్షన్ తెస్తాయి. ఓకే అండి, దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మరికొన్ని అంశాలు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.